అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కీర్తి అనే ఒక ప్రేమ కథను గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది మన జీవితంలోకి ఎలా వస్తారో కూడా తెలియకుండా వచ్చి మనలో ఎన్నో జ్ఞాపకాలు నింపుతారు. అలా నా లైఫ్లోకి వచ్చింది కీర్తి. తనను నేను మొదటిసారి ఒక గుడిలో చూశాను. మా అమ్మ నాకిష్టం లేకపోయినా పంచకట్టి గుడికి తీసుకెళ్ళింది. అది మేనేజ్ చెయ్యలేక సరి చేసుకుంటూ లోపలికి వస్తుంటే ఎదురుగా మహాలక్ష్మిలాగా చీర కట్టుకొని దీపం వెలిగిస్తోంది. ఆ దీపం కాంతిలో తను అందం ఇంకా రెట్టింపయ్యిందనిపించింది. తనను అలానే చూస్తూ ఉండిపోయా. ఇంతలో ఎవరో గంట కొట్టిన శబ్దం విని అప్పుడు తేరుకున్నాను. చూస్తూనే ఉండాలనిపించే అందం ఉంది. ఇంతలో మా అమ్మ పూజ టైం అవుతుంది, రారా అని పిలవటంతో అక్కడికి వెళ్ళాను. పూజలో కూర్చున్నా అనే మాటే కానీ మనసంతా తన మీదే. ఈలోపు ఫోన్ రావటంతో ఇదే మంచి ఛాన్స్ అనుకొని పక్కకు వచ్చి ఆ అమ్మాయి కోసం చూశాను. కానీ ఎక్కడా కనిపించలేదు. చాలా బాధగా అనిపించింది. ఇంతలో ఎవరో వెనక నుండి కీర్తి టైం అవుతుంది రావే అని వినిపించటంతో వెనక్కి తిరిగి చూశాను. వెనక్కి తిరిగి చూస్తే తను ఇందాక నేను చూసిన అమ్మాయి తన ఫ్రెండ్తో వస్తున్నాను అని పరుగున అక్కడి నుంచి బయటకు వెళ్ళింది. తనని ఎలా ఆపాలో అర్థం కాలేదు. ముందుకు వెళ్తామనుకోవటంతో వెనక నుండి మా చెల్లి వచ్చి అన్నయ్య అమ్మ పిలుస్తుంది రారా అని అక్కడి నుండి తీసుకొని పోయింది. చేసేదేమీ లేక పూజ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఆ మరుసటి రోజు తన కోసం చాలా వెతికాను, కానీ ఎక్కడా కనిపించలేదు. పోనీ గుడికి వెళ్ళుండొచ్చని అక్కడికి వెళ్ళి కూడా చూశాను, కానీ ఏమీ ఉపయోగం లేదు. ఆఫీస్లో ఒక కొత్త ప్రాజెక్ట్ రావటం వల్ల ఆ వర్క్లో మునిగిపోయాను. అమ్మాయిని వెతికేంత టైం లేదు, కానీ తనని తలుచుకోని రోజంటూ కూడా లేదు. ఏం చేస్తాం, నా కర్మ. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు నా క్యాబిన్లో కూర్చొని సీరియస్గా పని చేసుకుంటూ ఉండగా ఇంతలో ఒక అమ్మాయి డోర్ ఓపెన్ చేసి ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమిన్ అని గొంతు వినిపించటంతో ఎవరో కూడా చూడకుండా కమిన్ అన్నాను. అమ్మాయి తన దగ్గర ఉన్న ఫైల్ టేబుల్ మీద పెట్టి సార్ ఈ ఫైల్లో సైన్ చేయండి. సార్ నేను న్యూ జాయినింగ్, అక్కడున్న సార్ మీ దగ్గర సైన్ చేసుకురమ్మన్నారని చెప్పింది. ఆ ఫైల్ తీసి సైన్ చేస్తూ పేరు చూశాను. కీర్తి అని ఉంది. వెంటే తల పైకెత్తి చూశాను. ఇంకా నా ఆనందానికి హద్దులు లేవు. ఈ కీర్తి నేను కొన్ని రోజుల క్రితం గుడిలో చూసిన కీర్తినే. సైన్ చెయ్యకుండా తనని చూస్తూ ఉండిపోయా. తను సార్ సైన్ చెయ్యండి అని అనడంతో తేరుకొని సైన్ చేసి ఇచ్చాను. నాకైతే ఒక్కసారిగా ఎగిరి గంతెయ్యాలనిపించింది. పట్టలేనంత ఆనందం. ఇంకా తనని నా పిఏగా అపాయింట్మెంట్ చేసుకున్నాను. రోజులు గడుస్తున్నాయి. తనకి చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ భయం వేసి చెప్పలేకపోయా. అయినా నా కీర్తి ఎక్కడికి పోతుందిలే అని ధైర్యం. ఒకరోజు నా దగ్గరికి వచ్చి నా గుండె బద్దలు చేసింది. తన పెళ్లి కార్డు తీసుకొని వచ్చి మీరు తప్పకుండా రావాలని చెప్పింది. ఇలాంటిది అసలు జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చెయ్యని నేను అలా షాక్తో చూస్తూ ఉండిపోయా. ఆ కార్డు తీసుకొని పక్కన పెట్టి ధైర్యాన్నంతా కూడబెట్టుకొని కీర్తి నేను నీతో కొంచెం మాట్లాడాలి అని అన్నాను. తను ఎంతో నార్మల్గా చెప్పండి సార్, తన మాటల్లోనే తెలిసిపోతోంది తనకి పెళ్ళి ఇష్టమే అని. ఇప్పటికైనా చెప్పకపోతే నాకు దూరం అయిపోతోందని ఐ లవ్ యూ కీర్తి అని చెప్పేశాను. తను ఏమంటుందో అని చూశాను. తను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా బయటికి వెళ్ళిపోయింది. ఛీ, నేను ముందే చెప్పుండాల్సింది. తనకి ముందే చెప్పుంటే
ఇంతదాకా వచ్చుండేది కాదు అని నన్ను నేను తిట్టుకున్నాను. ఎలాగైనా సరే కీర్తిని ఒప్పించాలని బయటకి పరుగున వెళ్ళాను. కీర్తి తన క్యాబిన్లో కూర్చొని సీరియస్గా వర్క్ చేసుకుంటూ కూర్చుంది. లోపలికెళ్ళి, సారీ కీర్తి, ఈ విషయం నీకెప్పటి నుండో చెప్దామనుకుంటున్నాను, కానీ నాకు చెప్పటానికి ధైర్యం సరిపోలేదు. ఇప్పుడు చెప్పటం నా తప్పే. ప్లీజ్, నేను నిన్ను వదిలి ఉండలేను, అర్థం చేసుకో అని చెప్పాను. కానీ అసలు తను తలపైకెత్తి కూడా చూడలేదు. ఇంక నేను నా క్యాబిన్కి వెళ్ళిపోయాను. చాలా ఏడుపొచ్చింది. ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు నాకు. వర్క్ చేద్దామన్నా కూడా ధ్యాసంతా తన మీదే. నైట్ అయిపోయింది. ఆఫీస్లో వాళ్ళంతా వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్దామని బయటికి వచ్చాను. కీర్తి ఇంకా వెళ్లకుండా వర్క్ చేస్తూనే ఉంది. నేను తన క్యాబిన్కి వెళ్ళి, ఏంటి కీర్తి ఇంకా వెళ్ళలేదా? లేట్ అయిపోతోంది. వర్క్ ఉంటే రేపు చేసుకోవచ్చు. లేపదా, నిన్ను డ్రాప్ చేస్తాను. పర్లేదు సార్, నేను వెళ్ళిపోతాను, మీకెందుకు శ్రమ అని ఫైల్స్ అన్నీ సర్ది బయటకు వెళ్ళింది. నేను కూడా తన వెనకాలే వెళ్ళాను. ప్లీజ్ కీర్తి, పొద్దున జరిగిన దానికి ఇప్పుడు నా మీద కోపంతో రాత్రిపూట ఒంటరిగా వెళ్ళటానికి వీలు లేదు అని చెయ్యి పట్టుకొని కార్లో కూర్చోపెట్టాను. తను కూడా ఏం మాట్లాడకుండా కూర్చుంది. డ్రైవింగ్ చేస్తూ, కీర్తి, నా గురించి కొంచెం ఆలోచించు ప్లీజ్. నువ్వు కాదన్నా నిన్ను వదిలిపెట్టను. తను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. ప్లీజ్, నువ్వు అలా సైలెంట్గా ఉండకు. నాకేదోలా ఉంది. నేనేం మాట్లాడినా తను సైలెంట్గా ఉండేసరికి ఎక్కడ లేని బీపీ వచ్చింది. కార్ని ఒక సైడ్ ఆపి కార్ డోర్ తెరిచి ఆమెను కార్లోంచి బయటకి దింపి, నేనేం మాట్లాడినా ఎందుకు మౌనంగా ఉన్నావు? ఏంటో చెప్పు. అప్పుడు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలుస్తుంది. కానీ మళ్ళీ ఆమె మౌనంగా ఉండటంతో ఆమెను కౌగలించుకొని, నేను నువ్వు లేకుండా ఉండలేను. నువ్వు లేకుండా నా జీవితం శూన్యం. ఇప్పటికైనా మాట్లాడకపోతే చంపేస్తాను. తను ఒక చిన్న చిరునవ్వు నవ్వింది. దానర్థమేమిటో నాకు అస్సలు అర్థం అవ్వలేదు. ఎందుకు నవ్వుతున్నావు? నేను చెప్పేది అంత నవ్వులాటగా ఉందా అని కసురుకున్నాను. అప్పుడు తను అయినా, ఈ విషయం చెప్పటానికి నీకిన్ని రోజులు పట్టిందా అని అనింది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు కీర్తి అన్నాను నేను. మీరు నన్ను మొదటిసారి ఎప్పుడు చూశారో చెప్పండి అని అడిగింది. నేను నిన్ను గుడిలో చూశాను. అప్పుడు నువ్వే నా బెస్ట్ ఆఫ్ అని నిర్ణయించుకున్నాను. అప్పుడు కీర్తి, నేను ఫస్ట్ టైం ఎక్కడ చూశానో తెలుసా? ఒక ఫంక్షన్లో చూశాను. అందరితో చాలా చక్కగా మాట్లాడావు. చూడటానికి చాలా బాగున్నావు. భలే అల్లరి చేశావు. అప్పుడే చాలా నచ్చేశావు. అప్పుడే చెప్దామనుకున్నాను, బట్ చెప్పలేకపోయా. మళ్ళీ నువ్వు నన్ను చూసావా గుడిలో? అదే గుడిలో నేను చూశాను. నువ్వు నన్ను అలానే చూస్తూ ఉండిపోయావు. అప్పుడు అర్థమయ్యింది నేను నీకు నచ్చానని. చూసి చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు ఇంపార్టెంట్ వర్క్ ఉండటం వల్ల అక్కడి నుండి వచ్చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా నా కోసం వెతికావని తెలిసింది. అందుకే డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేశాను. నేను పని చేస్తున్న కంపెనీలో రిజైన్ చేసి మరీ ఈ కంపెనీకి వచ్చాను. కానీ నువ్వు ఎన్ని రోజులైనా నాకు చెప్పట్లేదు. నాకు చాలా కోపం వచ్చింది. అందుకే ఈ పెళ్లి నాటకం ఆడాను. ఇప్పటికైనా చెప్తారేమో అని. ఫైనల్గా బయటపడ్డావు. దొంగ మొహందానా, అప్పుడే చెప్పుంటే అయిపోయేది కదా అని నవ్వాడు. ఎనీవే, ఐ లవ్ యూ. పెళ్లి చేసుకుందామా అడిగిన వెంటనే కీర్తి సిగ్గుతో తలదించుకుంది. హర్ష చూసి నవ్వుకొని, రేపు మీ ఇంటికి వచ్చి మాట్లాడతాం. ఆ మాట అనిన వెంటనే కీర్తి చాలా డల్ అయిపోయింది. ఏంటి కీర్తి డల్ అయిపోయావు? ఏమైంది అనగానే, నాకెవరూ లేరు హర్ష, నేను అనాథని. ఆ మాట చెప్పగానే ఒక్కసారిగా చాలా బాధ అనిపించింది. ఏం పర్లేదు, నువ్వేం బాధపడకు. ఇక నుంచి నేను నీకున్నాను కదా. సరే పద, మా అమ్మా నాన్నకి నిన్ను పరిచయం చేస్తాను అనంగానే, హలో, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చూద్దాం.
ప్రస్తుతం నన్ను హాస్టల్లో డ్రాప్ చేసేసాయి సరే అని తనని హాస్టల్లో దింపేసి ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి ముహూర్తాలు పెట్టించారు. పెళ్లికి ఎక్కువ సమయం లేకపోవటంతో బట్టలు, నగలు, షాపింగ్ ఫాస్ట్గా చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగిన కీర్తి ఇంత పెద్ద ఫ్యామిలీ దొరికినందుకు చాలా సంతోషంగా అనిపించింది. ముహూర్తానికి కొన్ని రోజులే మిగిలి ఉంది. ఒకరోజు కీర్తిని కలవటానికి తన హాస్టల్కి వెళ్ళాను. కానీ తను అక్కడ లేకపోవటంతో తనకి ఫోన్ చేశాను. లిఫ్ట్ చెయ్యకపోవటంతో అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళాను. కానీ అక్కడ కూడా లేదు. హర్షకి తెలిసిన కీర్తి ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేసి కనుక్కున్నాడు. కానీ అక్కడ కూడా లేదు. ఏమైనా ఇంపార్టెంట్ పనుందేమోలే అనుకుని ఇంటికి తిరిగి వెళ్ళాడు. నెక్స్ట్ డే కీర్తి రూమ్మేట్ హర్షకి ఫోన్ చేసి, హర్ష గారు సాయంత్రం అనగా వెళ్ళిన కీర్తి ఇప్పటికి కూడా రాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యట్లేదు. నాకు చాలా భయంగా ఉంది అని చెప్పింది. అది విన్నప్పటి నుంచి హర్షకి భయం మొదలయ్యింది. ఫోన్ చేస్తూనే ఉన్నాడు కానీ కలవటం లేదు. కీస్ తీసుకుని తనకు తెలిసిన చోటల్లా వెతికాడు కానీ ఎక్కడా కనిపించలేదు. ఇంకా 2 రోజుల్లో పెళ్ళి. ఎక్కడికి వెళ్ళింది? కొన్ని సంవత్సరాల తర్వాత హర్ష స్నానం చేసి, కీర్తి నా బట్టలకు బయటికి తీసావా? టిఫిన్ రెడీ అయ్యిందా? ఆఫీస్కి టైం అయ్యిందనటంతో హర్ష అయిపోయిందని అంటుంది. రెడీ అయ్యి కిందకి వచ్చి టిఫిన్ చేసేసి ఆఫీస్కి బయలుదేరాడు. తన ఫ్రెండ్ అవినాష్ వచ్చి హర్ష వాళ్ళింటికి వచ్చి లోపలికి నడుస్తున్నాడు. హర్ష బయటికి నడుస్తూ, కీర్తి నేను వెళ్తున్నా జాగ్రత్త అని చెప్పి బయటికి వచ్చాడు. అవినాష్ హర్షతో, ఏంటి హర్ష కీర్తితో మాట్లాడి వచ్చావా అని అడిగాడు. అవునరా, ఇంకా కీర్తిని మర్చిపోలేదా? తను చనిపోయిందిరా. హర్ష ఏం మాట్లాడలేదు. కీర్తి ఒక రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయింది. కానీ హర్ష మాత్రం కీర్తిని ఇంకా మర్చిపోలేదు. కీర్తిని తలుచుకుంటూ అలా జీవితం గడుపుతున్నాడు. ఎంతమంది డాక్టర్స్కి చూపించినా ఏమీ చెయ్యలేకపోయారు. ప్రేమ మనుషుల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఇలా వారి ప్రేమ కథ ఇంతటితో ముగిసింది. ఇంత మంచి కథను మనకు అందించిన అనన్య గారికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.